హాయ్, వెల్కమ్ టు సత్యఎస్ అకాడమీ. మనం గ్రూప్ 2 ఎకానమీ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో అందులో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఏ విధంగా మనం స్టడీ చేయాలన్నది తెలియజేస్తాను. సో ఇట్లా ఈ విధంగా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వస్తుంది. ఇక్కడ మినిస్ట్రీ వైజ్ చూసుకోవచ్చు, ఇక్కడ డేట్ వైజ్ చూసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు మీకు ఇవ్వటం జరుగుతూ వస్తుంది పిఐబి నుంచి. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కోల్ వచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అని, ఇక్కడ ఇది మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇంపార్టెంట్. అండ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్. సో ఇది మనం ఈరోజు డిస్కస్ చేయబోయే అంశం. ఎకానమీలో మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ఎంప్లాయ్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇంకా వేరే అంశాలు కూడా ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేస్తాం. అవి కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇది కేవలం ఎకానమీకనే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం ఇక్కడ సైన్స్ అండ్ ఇప్పుడు ఫారెస్ట్ అది చూశారు, అదేవిధంగా ఇతర అంశాలు కూడా ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా వస్తూ ఉంటాయి. సో ప్రతిదీ మనకి ఏ టాపిక్ అయితే కావాలో ఆ టాపిక్ని మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటాం. అది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇనిషియేటివ్స్ టు ఇంక్రీజ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఎంఎస్ఎంఈస్. దీని రిలేటెడ్గా ఈరోజు మనము ఏ విధంగా ఉన్నది ఏంటి, ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఏంటి అన్నది చూస్తాం. అదేవిధంగా రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ స్కీమ్. సో ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఈ స్కీమ్ ఏం తెలియజేస్తుంది, దీంట్లో ఉండే ముఖ్య అంశాలు ఏంటి. ఈ శ్రమ్ పోర్టల్. సో ఈ శ్రమ్ పోర్టల్లో ఏ అంశాలు ఉంటాయి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించి పోర్టల్. ఇది అన్ ఇంటిగ్రేషన్ విత్ నేషనల్ కెరీర్ సర్వీస్, ఎన్సిఎస్తో ఇంటిగ్రేట్ అయితే అవుట్కమ్ ఏమొస్తుంది, స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ తోటి ఇంటిగ్రేట్ అయితే ఏ విధమైన అవుట్కమ్ వస్తుంది అనేది దీంట్లో మనం స్టడీ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్. మనకి ఎకానమీలో పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. సో ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ మనం క్లాసెస్ అన్నీ కూడా ఇచ్చాము. వివిధ సందర్భాల్లో మనం వీటి రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఎగ్జామ్కి అప్డేట్స్ అవసరం పడుతున్నాయి కాబట్టి ఈ లేటెస్ట్ రిలీజ్ అయిన డేటాను కూడా నేను మీకు అందజేస్తున్నాను. వాటితో పాటు ఇక్కడ సింపుల్ ఎగ్జామినరు ఈ పిఐబీస్ నుంచి ఇట్లా ఒక లైన్ లిఫ్ట్ చేస్తున్నాడు. కేఎల్ఎంఈఎస్. కే అంటే క్యాపిటల్, ఎల్ అంటే లేబర్, ఈ అంటే ఎనర్జీ, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే సర్వీస్. డేటాబేస్ పబ్లిష్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఎస్టిమేటెడ్ ఆల్ ఇండియా లెవెల్. ఇది ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్ అని ఇందులో నుంచి ఒక 5 స్టేట్మెంట్స్ తీయటం, ఎగ్జామ్లో ఇచ్చేయటం. ద నేషనల్ కెరీర్ సర్వీస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ ఏ వెరైటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ సర్వీస్ లైక్ జాబ్ సెర్చ్ అండ్ మ్యాచింగ్ ఎక్సెట్రా అనేసి ఫుల్ స్టాప్ పెడుతున్నాడు. సో రెగ్యులర్గా చదివే బుక్స్లో మనకి ఇవి లభ్యం కావు. ఈ విధంగా పిఐబీల నుంచి సేకరిస్తూ ఉంటేనే ఎగ్జామ్కి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. సో దాంతోపాటు ఇంపార్టెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ఇక్కడ పరిశీలన చేయటం జరుగుతుంది. సో ఇది ఈ శ్రమ్ పోర్టల్. అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే సోషల్ వెల్ఫేర్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అందుబాటులోకి రావటం జరుగుతుంది. సో ఇక్కడ లుకింగ్ ఫర్ జాబ్, లుకింగ్ ఫర్ ట్రైనింగ్ ఎక్సెట్రా అన్నీ కూడా అడుగుతూ వస్తాడు. దీన్ని మనం కాస్త డీటెయిల్గా లోపలికి వెళ్తే ఇక్కడ మొత్తం ఏ రాష్ట్రం ఎక్కువగా ఇందులో రిజిస్టర్ అయ్యి ఉంది కానీ, ఏ సెక్టార్ ఎక్కువగా ఉందని కానీ ఇట్లాంటి డేటా కూడా మనకు కొన్నిసార్లు ఎగ్జామ్లో రావటం జరుగుతుంది. అదేవిధంగా మేల్ ఎక్కువ ఉన్నారా, ఫీమేల్ ఎక్కువ ఉన్నారా ఇందులో రిజిస్టర్ అయిన వాళ్ళు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పోర్టల్లో రిజిస్టర్ అయిన వారి సంఖ్య సుమారుగా 80 లక్షల మంది. సో ఈ విధంగా మనము దీన్ని స్టడీ చేయాలి. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో దానికి సంబంధించి కూడా ఏమన్నా ఇంపార్టెన్స్ ఉంటే వాటిని కూడా చూస్తూ ఉండాలి. ఎక్కువగా ఎకానమీ, స్టాటిస్టికల్ రిలేటెడ్ అన్నీ కూడా, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో హెల్త్ కానీ ఈ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వీటిల్లోనే, ఫారెస్ట్ రిపోర్ట్ కానీ ఇంకోటి ఏదన్నా కానీ ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇందులోనే ఎక్కువగా మనకు లభిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనము
స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఏదైతే చూపించానో ఆ విధంగా ఒక్కొక్క మినిస్ట్రీ చూసుకుంటూ మన ఎగ్జామ్ దీన్ని ఓపెన్ చేయాలి, మన ఎగ్జామ్లో ఉపయోగం ఉందా లేదా, దీన్ని ఓపెన్ చేయాలి, ఎగ్జామ్లో ఉపయోగం ఉందా లేదా. మినిస్ట్రీ ఆఫ్ పవర్, మనకు ఎనర్జీ అని సైన్స్ అండ్ టెక్నాలజీలో సెకండ్ చాప్టర్ ఉంది, సెకండ్ యూనిట్. ఇది ఓపెన్ చేయాలి, అవసరం ఉందా లేదా. సో ఇది ఓపెన్ చేయాలి, అవసరం ఉందా లేదా. సో ఈ విధంగా వన్ బై వన్ చెక్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనకు రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ యూత్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, యూత్ అఫైర్స్, ఇవి లాస్ట్ టైం సోషాలజీ అవి చూసుంటే మీరు ప్రిలిమ్స్లో చాలా వరకు ప్రశ్నలు టెక్స్ట్ బుక్కి సిలబస్కి సంబంధం లేదు, కానీ ప్రశ్నలు మాత్రం అడగటం జరిగింది. సో ఆ విధంగా ఇవి ఎగ్జామినరు ప్లే చేసే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనము ఈ పిఐబిని సింప్లిఫై చేసి ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించి పీడిఎఫ్ ఫార్మాట్ కూడా నేను మీకు ఇవ్వటం జరుగుతుంది. సో దాన్ని కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు నేను వీటి మీద టెస్ట్లు కూడా ఇస్తాను, టెస్ట్లను కూడా మీరు రాసుకోవచ్చు. సో మనకు ఎకానమీలో 75 మార్క్స్ జరుగుతుంది. ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. సో ఈ 2 సెగ్మెంట్స్కి సంబంధించి కన్వెన్షన్ ఏదైతే మనము రెగ్యులర్గా సిలబస్లో ఉన్నదో దానికి సంబంధించి ఏదైనా టెక్స్ట్ బుక్ కానీ లేదా ఏదైనా మెటీరియల్స్ కానీ ఇవన్నీ చదువుకుంటూ ఉంటాం. సో ఎంతసేపు చదివినా కానీ వీటినే చదువుకుంటూ ఇక్కడే ఒకసారి బ్లూ, ఒకసారి గ్రీన్, ఒకసారి రెడ్, ఇవన్నీ గీతలు పెట్టుకుంటూ ఇక్కడే ఉంటాం. సో ఎగ్జామినర్ కొన్ని ప్రశ్నలు ఇక్కడి నుంచి కూడా అడుగుతాడు, అడగడానికి చెప్పటం లేదు. ఈ కన్వెన్షనల్తో పాటు అప్డేట్స్ని కూడా చేసుకుంటూ ఉండాలి అభ్యర్థులు. అప్డేట్స్ చాలా ఇంపార్టెంటు. సో ఈ అప్డేట్స్లో నుంచి డైరెక్ట్గా ప్రశ్నలు అడగటం జరుగుతూ వస్తుంది. చాలామంది అభ్యర్థులు ఇక్కడ మాత్రమే ఆగిపోతారు, ఇక్కడ ఏవో చేసుకున్నాం అనుకుంటారు, కానీ అన్ని ఏరియాస్ని కవర్ చేయటం కష్టమవుతుంది, ఎవరికైనా కష్టమే. సో మ్యాక్సిమం ఏరియాస్ని అభ్యర్థులు కవర్ చేసే విధంగా ఉండాలి ఈ అప్డేట్స్ని. థర్డ్ పాయింట్, ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ బ్యూరో, దీని రిలేటెడ్గా ఉండే ఏ సమాచారం వచ్చినా కానీ మ్యాక్సిమం కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫోర్త్, మినిస్ట్రీస్, అధికారికంగా మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ మినిస్ట్రీస్ని మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది అవసరమో దాన్ని సేకరించుకుంటూ ఉండాలి. సో ఈ విధమైన వర్క్ చేయటం వలన దీన్ని నోట్ చేసుకోవాలి, దీని మీద రివిజన్స్ ఉండాలి. రివిజన్స్ కేవలం స్టడీ ఒకటే కాదు, దీని మీద టెస్ట్లను కూడా ప్రాక్టీస్ చేయాలి. టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా చేస్తూ ఉంటే పేపర్ చాలా టఫ్గా వచ్చినా కానీ, ఎంత టఫ్గా వచ్చినా కానీ ఈజీగా మీరు 50+ అవుట్ ఆఫ్ 75 రీచ్ కాగలుగుతారు. సాధారణంగా మొన్న ఈ మధ్య జరిగిన మీకు ప్రిలిమ్స్ విధంగా ప్రశ్నలు అడిగితే, అంటే సిలబస్ అక్కడ ఒకటి ఉంటుంది, మీరు దీన్ని విపరీతంగా చదివేశారు, కానీ ప్రశ్నలు మాత్రం దీనికి సంబంధం ఉండదు, దీనికి సంబంధం లేకుండా అడుగుతాడు. ఎందుకు అట్లా అడిగావంటే నీ ప్రిపరేషన్ తప్పంటాడు తప్పితే నేను ఇచ్చిన ప్రశ్నలు ఏరియాస్ తప్పు కాదంటాడు. కోర్స్ అబోవ్ ద ఎర్త్, బిలో ద ఎర్త్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదన్నా అడగచ్చు. ఈ కారణంగానే చెప్తున్నాను మళ్ళీ అభ్యర్థులకి, ఎవరైతే ఈ ఏరియాస్ని కాస్త బలోపేతం చేసుకోగలుగుతారో మిగిలిన అభ్యర్థులతో పోలిస్తే ఎడ్జ్ ఉంటుంది, మీకు బెనిఫిట్ కనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక 10 నుంచి 15 మీరు కవర్ చేసుకోగలిగిన ఎక్స్ట్రాగా ఎగ్జామ్ హాల్లో దాని రిజల్ట్ అన్నది మీరు ఊహించినంత అద్భుతంగా రావటం జరుగుతుంది. సో దాదాపు 80 to 90% ఇక్కడే ఫిల్టర్ అయిపోతారండి. ఇదే ఏరియా ఎంతసేపు చూడు, ఒక భౌగోళిక పరిధిలో 1 సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని, జాతీయ ఆదాయము, అదే ఇప్పటివరకు ఎన్నిసార్లు చదివారో అన్నిసార్లు ఇంకా చదువుతూనే ఉంటారు, అదే. సో బియాండ్ ఇంకొక 2 స్టెప్లకి వెళ్తే మొత్తం ఫిల్టర్ అయిపోతారు ఈ ఏరియా అంతా కూడా. సో అందుకని ఎవరైతే సీరియస్గా వర్క్ చేస్తారో వాళ్ళు ఈ విధంగా వర్క్ చేయండి. సో నేను ఇవన్నీ పంపిస్తున్నాను, దాన్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఎక్స్ట్రా మీకు కావాలంటే చేసుకోవచ్చు.
ఇది మన అప్రోచ్. సరే, ఇక్కడ చూద్దాం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో దీనికి నేను పీడిఎఫ్ పంపిస్తానన్నాను. ఎక్స్ట్రాగా దాంట్లో మీరు ఏమైనా పాయింట్స్ కావాలంటే యాడ్ చేసుకోండి. దీన్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాం. దీని మీద టెస్ట్ కూడా నేను పంపిస్తాను. మీరు మన ఆన్లైన్ దాంట్లో టెస్ట్లు కూడా దీని మీద అటెంప్ట్ చేస్తారు, ఈ పిఐబీస్ మీద. అదేవిధంగా కరెంట్ అప్డేటెడ్ ఇష్యూస్ మీద కూడా నేను వర్క్ చేస్తున్నాను, వాటిని కూడా పంపిస్తాను. దానికి సంబంధించి ఈ క్వశ్చన్స్ కూడా నేను తయారు చేసుకోవటం కూడా జరిగిందండి. ఇంకా దాన్ని ఇంకొకసారి చూసుకొని ఇవన్నీ కూడా నేను క్వశ్చన్స్ చేసుకున్నాను. నేను ఇప్పుడు దీన్ని డిటిపి చేయించి ఫార్మేట్లోకి తీసుకొని వచ్చి మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేయాలి. ఇది కరెంట్ రిలేటెడ్. వాటిని ఎక్స్ప్లెయిన్ చేశాక నేను మీకు టెస్ట్ అన్నది ఇవ్వటం జరుగుతుంది. సో ఆ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ మీరు చేయటం జరుగుతుంది ఇక్కడి నుంచి. దీనికోసం ప్రత్యేకంగా సెలవులు అంటూ ఏం పెట్టుకోకండి. ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ అయ్యాక అప్పుడు సెలవులకి వెళ్ళొచ్చు కావాలంటే. అప్పటి వరకు 1 or 2 hours నేను ఇచ్చేది ఫాలో అవుతూ రండి. సరే, మనం పాయింట్కి వద్దాం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2017-18 నుంచి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ని పబ్లిష్ చేయటం జరుగుతూ వస్తుంది. దీని యొక్క సర్వే పీరియడ్ జూలై టు జూన్. మన ఫైనాన్షియల్ ఇయర్ 1st April నుంచి 31st March యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్. వీళ్ళు స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ గురించి సర్వే చేయడానికి సర్వే పీరియడ్ జూలై టు జూన్. ఇది కూడా ఇంపార్టెంట్. 15 సంవత్సరాలు పైబడిన వారిని మాత్రమే వీరు పరిగణలోకి తీసుకుంటారు. అంతకన్నా తక్కువ వీళ్ళు సర్వే చేస్తే దాన్ని చైల్డ్ లేబర్ అంటారు. అందుకని 15 years పైనే. సో వర్కర్ పాపులేషన్ రేషియో, వీటన్నిటికీ నేను నిర్వచనాలు డీటెయిల్గా అనాలిసిస్ అంతా కూడా మన రెగ్యులర్ క్లాసెస్లో ఉన్నాయి. ఇక్కడ జస్ట్ ఫార్ములా కోసం చూసుకోండి అంతే. సో ఎంప్లాయిడ్ పర్సన్ ఆఫ్ టోటల్ పాపులేషన్. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ యూఆర్. సో నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్ ఫర్ లేబర్ ఫోర్స్. మొత్తం ఈ డెఫినేషన్స్ మీద కూడా మనకు ప్రశ్నలు రావటం జరుగుతుంది. అదేవిధంగా టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ అని కానీ, డెవలపింగ్ కంట్రీస్లో ఏ విధంగా ఉంది, డెవలప్డ్ కంట్రీస్లో ఏ విధంగా ఉంది, దిస్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ మొత్తం కూడా నేను ఇవ్వటం జరిగింది. దాదాపు 2019 నుంచి మనం అందజేస్తూ వస్తున్నామని చెప్పాం. ఎప్పుడైతే ఈ పిఎల్ఎఫ్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేస్ వచ్చినాయో అప్పటి నుంచి వాటి మీద కూడా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్డేషన్స్ చేసుకుంటూనే వచ్చాను. ఆ ఏరియాస్ని మరొకసారి మీరు మన రెగ్యులర్ ఎకానమీలో చూసుకోండి. ఈ బేసిక్స్ అన్నీ కూడా అక్కడ మీకు ఉంటాయి. ఇక్కడ మనం ఈ అంశం నుంచి పిఐబి నుంచి భారత్లో 2017-18లో WPR వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 46.8 ఉండేది. అన్ఎంప్లాయ్మెంట్ రేటు 6% ఉండేది. 2022-23 నాటికి వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అన్నది పెరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గింది. ఇది పెరిగితే ఇది తగ్గుతూ ఉంటుంది. సో అవి కూడా మనకు స్టేట్మెంట్ రూపంలో రావచ్చు. 2017-18తో పోలిస్తే భారతదేశంలో 2022-23 సంవత్సరానికి సంబంధించి వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు పెరుగుదల గమనించాము. సో స్టేట్మెంట్ కరెక్టా తప్ప అన్నది కూడా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రాంగ్ ఆర్ రైట్ అనే దాంట్లో ఈ విధంగా కూడా స్టేట్మెంట్ డిజిట్స్ ఇవ్వడు, కాకపోతే అవుట్పుట్ ఇస్తాడు. పెరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ రేటు బాగా తగ్గింది అన్నది. అక్కడ కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇది నెక్స్ట్ ఈ జూన్ లోపు ఎగ్జామ్ జరిగితే మాత్రమే మీ గ్రూప్ 2 మెయిన్స్ ఉపయోగము. ఒకవేళ నెక్స్ట్ జూన్ తర్వాత వెళ్తే అప్పుడు ఈ డేటా పనికి రాదు అన్న విషయం మీకు తెలుసు. అప్పుడు మళ్ళీ నేను మీకు కొత్త డేటా ఒకవేళ అవసరం పడితే ఇస్తా. సో జనరల్గా ఎగ్జామ్ ముందు ఉంటుందా తర్వాత ఉంటుందా ఇది చెప్పలేము కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడు జరిగినా కానీ దానికి సంబంధించి రెడీగా అప్డేట్తో ఉండాలి అన్నది సారాంశం ఇక్కడ. సో ఇంతవరకు మనకు దీంట్లో అర్థమైంది. నెక్స్ట్ ఈ విధంగా
కొద్దిగా ట్విస్ట్లు కనిపిస్తాయి అప్పుడప్పుడు. ఈ పిఐబీస్లో కానీ మినిస్ట్రీస్లో కానీ ఒక కొత్త రకమైన అంశాలు కనిపిస్తూ ఉంటాయి. మామూలుగా ఇప్పుడు మనము చదివేసాము అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అని పక్కన పడేస్తాము. ఒక్కవేళ ఏదన్నా తేడా జరిగి కాస్త ముందుకు వెళ్తే ఆల్రెడీ అప్పుడు డేటా ఉంది కదా, దాన్నే సారాంశం, పెద్దగా మార్పు ఉండదు అనుకుంటాం. నెక్స్ట్ ఇయర్ ఇట్లాంటి అంశాలలో ఏదన్నా కొద్ది చేంజెస్ రావచ్చు. సో ఈసారి ఇక్కడ ఇది చూడండి, ఇంట్రెస్టింగ్ టర్నింగ్ పాయింట్. క్లెమ్స్, కేఎల్ఈఎంఎస్, కే ఫర్ క్యాపిటల్, ఎల్ ఫర్ లేబర్, ఈ ఫర్ ఎనర్జీ, ఎం ఫర్ మెటీరియల్, ఎస్ ఫర్ సర్వీస్. సో దీనికి క్యాపిటల్, లేబర్, ఎనర్జీ, మెటీరియల్, సర్వీస్ క్లెమ్స్కి సంబంధించి డేటాని పబ్లిష్ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది భారతదేశంలో నేషనల్ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ లెవెల్ ఏ విధంగా ఉన్నది అన్నది తెలియ